ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన పెంచుకొని నేరాలకు దూరంగా ఉండాలని ఆళ్లగడ్డ డీఎస్పీ శ్రీనివాసరావు సూచించారు. ఆళ్లగడ్డ పట్టణంలోని ప్రజ్ఞ ఇంటర్మీడియట్ కాలేజీలో విద్యార్థులకు మహిళా చట్టాలు, స్త్రీశక్తి మరియు శక్తి యాప్పై అవగాహనను గురువారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఎస్పీ శ్రీనివాసరావు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ విద్యార్థులు విద్యపై దృష్టి సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. సెంటర్స్ లో కూడా మా శక్తి టీమ్స్ అన్ని వచ్చి ఎక్కడ ఇష్యూస్ ఉన్నా కూడా కాలేజీ స్కూల్స్ తిరిగి మోటివేట్ చేస్తూ ఉన్నారు. శక్తి యాప్ అని ఒకటి వచ్చింది, మీ అందరికి తెలుసా ఏమ్మా? మా ఉమెన్ కానిస్టేబుల్ కాలేజీలో కనపడుతున్నారా? ఈ యొక్క శక్తి టీం అని ఒకటి పెట్టాం. ఎక్కడైనా ఆడపిల్లలకి అభద్రత ఉన్నప్పుడు శక్తి యాప్ అని ఒకటి మనకి ఇంట్రడ్యూస్ చేశారు గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. ఆ యాప్లో ఏదైనా మీకు ఏదైనా ఉంటే ఆ యాప్ ద్వారా సిగ్నల్ ఇస్తే వెంటనే 5-10 నిమిషాల్లో మాకు సిగ్నల్ వచ్చేసి మేము వెంటనే రియాక్ట్ అయ్యి రెస్పాండ్ అయ్యి ఇక్కడ ఏ ఏరియా ఉంటే ఆ ఏరియా పోలీస్ వచ్చేసి మీకు ఒక ఎష్యూరెన్స్ ఇస్తారు. అలాగే సిరివెల్ల మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో సిరివెల్ల సిఐ రాము ఎస్సీ కాలనీలోని ప్రజలకు ఆన్లైన్ మోసాలు, బెట్టింగ్ యాప్ల నేరాలపై తీసుకునే చర్యల పట్ల అవగాహన కల్పించారు. ప్రజలు ఏవైనా సమస్యలు ఉన్నప్పుడు ఘర్షణలకు, గొడవలకు దూరంగా ఉండాలని, సమస్య ఎదురైతే తక్షణమే పోలీసులకు సమాచారం అందించి తగిన రక్షణను, సేవలను పొందాలని సూచించారు. అదేవిధంగా డయల్ 100, డయల్ 112 వాటి యొక్క ప్రాధాన్యత గురించి కూడా వివరించడం జరిగింది. అదేవిధంగా రోడ్ యాక్సిడెంట్ లో హెల్మెట్ యొక్క ప్రాధాన్యత ఎంత అవసరమో తెలియజేయడం జరిగింది. అదేవిధంగా సైబర్ నేరాలు ఎందుకంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎక్కువగా ఈ దొంగతనాల కంటే సైబర్ మోసాలే ఎక్కువగా అవుతాయి. కాబట్టి వాటిపైన చాలా జాగ్రత్తగా ఉండాలనేసి వారికి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా క్షణికావేశంలో తీసుకునే ఆడవాళ్ళు నిర్ణయాల వల్ల కుటుంబాలు కొన్ని కోల్పోతారు కాబట్టి వాటి గురించి కూడా వివరించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి, వాళ్ళ పిల్లల్ని బాగా చదివించాలి. మంచి స్థాయిలో రావాలి అనుకుంటే తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్ని విషయాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ చట్టాల గురించి కూడా వాళ్ళకందరికీ క్లియర్ గా వివరించడం జరిగింది. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.